నేను ఇప్పుడు చెప్తున్నా, సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు. కొనిదల ఒక నిమిషం కొనిదెల వెంకట్రావు గారికి కొనిదెల చిరంజీవి గారు ఎంత పేరు తెచ్చారో, కొనిదెల చిరంజీవి గారికి కొనిదెల రామ్ చరణ్ తేజ్ గారు అంతకంటే ఎక్కువ పేరు తెచ్చారు. కానీ గ్లోబల్ స్టార్ అనేది పెట్టుకుంటే వచ్చిన పేరు కాదు, అది పెట్టుకుంటే వచ్చిన పేరు కాదు. ఇక్కడ ఉన్న హీరోలందరినీ తట్టుకొని వాళ్ళందరినీ నెట్టుకొని చిరంజీవి గారి కొడుకుగా పేరు నిలబెట్టుకొని ఎంత ఎదిగినా చేతులు కట్టుకొని ఉన్నాడు కాబట్టే ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు. అది చిరుత కాదు, పెద్ద పులి. ఆయన వచ్చి ఇంత బాగా ఇంట్రొడ్యూస్ చేసిండేది చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ రామ్ చరణ్ వచ్చి ఒక 70 పిక్చర్లో ఒక హీరో యాక్ట్ చేసిన తర్వాత ఎలా యాక్ట్ చేస్తారో, డాన్స్ కానీ, ఫైట్ కానీ, డైలాగ్ కానీ, ఎమోషనల్ కానీ, ఫస్ట్ పిక్చర్ నుంచి చెప్పండి. చిరంజీవి గారు వారసుడు ఎలా కాకపోతే ఎలా ఉండదు. చిరంజీవి గారికి తగ్గ వారసుడు తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు ఏమవుతాడు, గ్లోబల్ స్టార్ అవుతాడు.